మహిళల ప్రియనేస్తం మానవికి స్వాగతం. వెల్కమ్ టు వేదిక. ప్రకృతిలో మనిషి చిన్న భాగం మాత్రమే. అదే మనిషి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్నాడు. దీనితో అనేక పర్యవసానాలను మనిషి ఎదుర్కొంటున్నాడు. జూన్ 5 అంటే మరో 2 రోజుల్లో జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా పర్యావరణంలో మార్పులు, మహిళలు, చిన్నారులపై ప్రభావం అనే అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది వేదిక. ఋతుపవనాలు గతులు తప్పుతున్నాయి. పెను ఉప్పెనలు, సునామీలు ప్రళయాలను సృష్టిస్తున్నాయి. సప్త సముద్రాలు విషపూరితమై జీవజలాలను మరింత విషతుల్యం చేస్తున్నాయి. మితిమీరిన రసాయనాలు, ఎరువుల వాడకం వల్ల కన్నతల్లి పాలు కూడా విషంగా మారుతున్నాయి. లెక్కకు మించి వాహనాలు వాడటం వల్ల బొగ్గు పులుసు వాయువులు వాతావరణంలో పెరిగి భూగోళం వేడెక్కుతోంది. ప్రపంచం ప్రమాదపు టంచుల్లోకి వెళ్లిపోతోంది. మొత్తంగా పర్యావరణమంతా కాలుష్య కాసారంగా మారిపోతోంది. జూన్ 5న పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా పర్యావరణ కాలుష్యం, పర్యవసానాలు, నివారణకున్న పరిష్కారాలతో చర్చను చేపట్టింది వేదిక. ఈ రోజు వేదికలో మనతో పాటు ఉన్నారు మేరీ ఎస్తేర్ సింధియా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, అలాగే కె లీలా లక్ష్మారెడ్డి, చైర్పర్సన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. వారిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు వేదిక అండి. నమస్తే అండి. మేరీ గారు, పర్యావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి, విధ్వంసానికి గురవుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రధాన కారణాలు మనం చూస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాపులేషన్ ఎక్స్ప్లోషన్. మన జనాభా పెరుగుతూ ఉంది. మన దేశంలో జనాభా లెక్కేసి చూస్తే 100 కోట్లు పైగా ప్లస్ ఉంది. కాబట్టి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఫస్ట్ రీజన్. సెకండ్ ఏంటంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, తర్వాత మెట్రోస్ డెవలప్మెంట్. సో ఈ రెండు ఇంపార్టెంట్ రీజన్ వల్ల మనకేమవుతుందంటే పర్యావరణము కాలుష్యానికి గురవుతుంది. ప్రతి సంవత్సరము ఒక థీమ్ అంటూ ఉంది. ఎవ్రీ ఇయర్కి ఒక్కొక్క థీమ్. కాబట్టి ఈ 2014లో మన థీమ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. మనం ఈరోజు కూడా చూస్తున్నాము క్లైమేట్ చేంజ్ అనేది, ఈ వాతావరణంలో మార్పు మనము చాలా చూస్తున్నాము. ఇప్పుడు మండే ఎండలు మనము హైదరాబాద్ సిటీలో చూస్తే టెంపరేచర్స్ 42 డిగ్రీస్ కూడా దాటిపోయినాయి. ఒక 10 years బ్యాక్ మనం చూస్తే వాతావరణంలో ఇంత హై టెంపరేచర్ సమ్మర్లో లేదు. ఇది ప్రజెంట్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అండ్ వాతావరణము, మనము పర్యావరణం రక్షించుకోవడము ఎంతో ఆవశ్యకత, ఇంపార్టెన్స్ ఉంది మనం ప్రొటెక్ట్ చేయడానికి. లీలా లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు చెప్పారు, అంటే భూమి, నీరు, వాయువులో ఉన్నటువంటి మార్పుల వలన, వస్తున్న మార్పుల వలన పర్యావరణం కలుషితం అవుతుందని. ఇది ముఖ్యంగా జీవరాశులపై ఎటువంటి ముప్పు కలిగిస్తుంది, ముఖ్యంగా మనుషులు, అందులోనూ ప్రధానంగా మహిళలపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఒక 50 సంవత్సరాల క్రితం ఈ పర్యావరణము, గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి ఒక వర్డ్స్ మనం వినేవాళ్ళం కాదు. మన డెవలపింగ్ కంట్రీస్లలో మనకు ఈ ఏవైతే సౌకర్యాల నిమిత్తం ఇండస్ట్రీస్ కావచ్చు, పొల్యూషన్, ఇదంతా కూడా చాలా పెరిగిపోయింది. ఇది మనం అందరికి తెలిసినటువంటి విషయమే. దీనివల్ల ఏంటి అంటే గ్లోబ్లో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడా ఎఫెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ జీవరాశులు, వ్యక్తులు, అంటే ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ప్రభావానికి లోనవుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఈ జీవరాశులు అనేవి మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి సైంటిస్టులు చెప్పిన ప్రకారం చూస్తే చాలా లక్షల జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఇంకా కొన్ని ఎండేంజర్ స్థితిలో ఉన్నాయని మన సైంటిస్టులు అందరూ కూడా మనకి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం అంటే ఏ విషయం మనం చర్చించుకున్నా కూడా మళ్ళీ మనకి వచ్చి ఆగేదంతా కూడా గ్లోబల్ వార్మింగ్, ఈ టెంపరేచర్ పెరగడము, మనకి పొల్యూషన్ వల్ల అనే దాని దగ్గరనే టాపిక్ అవుతూ ఉంది. సో ఈ పొల్యూషన్ ఎందుకు పెరుగుతూ ఉంది, అసలు దీన్ని ఎట్లా తగ్గించుకోవాలనే విషయం పైన ప్రతి ఒక్కరం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ జీవరాశులు అంతరించడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాలలో మన భారతదేశం తీసుకున్నట్లయితే ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం అనేది. అక్కడ ఇంతకుముందు పూర్వం వ్యవసాయం చేసినప్పుడు సేంద్రియ వ్యవసాయ ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ రసాయనిక ఎరువులపైన ఆధారపడటం వల్ల అక్కడ పంటలపైన కొట్టేటువంటి ఆ మందుల ప్రభావంతో చాలా రకాల జీవరాశులు అంతరించిపోయాయి. దాని అన్నిటి కూడా మేము ప్రత్యక్ష సాక్షరం. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు చూసినటువంటి ఎన్నో రకాల జీవరాశులు ఇప్పుడు ఈ కాలంలో కనిపించడం లేదు. అవన్నిటి కూడా మేజర్ కారణం ఈ రసాయనిక ఎరువులు ఆ పంట పొలాలలో కొట్టడం వలన ఏవైతే చిన్న చిన్న క్రిమి కీటకాదులు అక్కడ వాటర్ తాగి కావచ్చు, పంట పొలాలు తిని కావచ్చు, అవన్నీ కూడా ఎండేంజర్డ్ అయిపోతున్నాయి.
అంటే ఒక రకంగా మనిషి జీవన విధానం అంతా, ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒక సైక్లిక్ సిస్టంలో ఉంటుంది. ఒక జీవరాశి ఒక దానిపైన ఆధారపడి ఉంటుంది. ఒక దగ్గర ఈ చైన్ సిస్టమ్ కనుక డిస్టర్బ్ అవుతే దాని ఎఫెక్ట్ మొత్తం గ్లోబ్ పైన ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఓకే, మేరీ గారు, ఈ చైన్ సిస్టమ్ డిస్టర్బ్ అవటం వల్ల, అంటే ముఖ్యంగా చెప్పారు రసాయనిక ఎరువులు వాడుతున్నారు, సేంద్రియ ఎరువులు కాకుండా దీనివల్ల జీవరాశులు అంతరించిపోతున్నాయని. మరి ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల, అవి తినటం వల్ల మహిళలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? చిన్నారులు, ముఖ్యంగా చిన్నారులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు? ఇవి వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ కెమికల్ సబ్స్టెన్స్ మన ఫుడ్లో చేరిపోతుంది. ఫుడ్ ఐటెంలో ఓకే, వెజిటబుల్స్ ఎస్పెషలీ చూసినా, ఫ్రూట్స్ చూసినా ఆ సబ్స్టెన్స్, కెమికల్ సబ్స్టెన్స్ పోయి ఆ పర్టిక్యులర్ ప్లేస్లో అక్యూములేట్ అవుతుంది. అక్యూములేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంటికి ఆ కాయగూరలు కానివ్వండి, ఫ్రూట్స్ కానీ తెచ్చుకొని మనము కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని హెవీ మెటల్స్ ఎస్పెషలీ అవి చాలా హానికరమైనవి. అవి అలానే ఉండిపోతుంది. త్రూ ఫుడ్ చైన్ మన శరీరంకి వచ్చి అక్కడ సెటిల్ అయిపోతుంది. ఓకే, కానీ దీన్ని ఏమంటారంటే బయోమాగ్నిఫికేషన్ అంటారు. అది అంటే రసాయనిక ఎరువు నుంచి, ఆ ఫ్రూట్ అన్న వెజిటబుల్ నుంచి మనము దాన్ని వండుకొని తింటే మన శరీరంలో వచ్చి, మన శరీరంలో కూడా ఒక ప్రత్యేక ఆర్గన్ని చూసుకుంటే అనమాట. దే ఆర్ వెరీ సెలెక్టివ్. హెవీ మెటల్స్ లైక్ లెడ్, మర్కరీ, కాడ్మియం ఇవి అక్కడ పోయి సెటిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ గురి అవుతాం. ఎస్పెషలీ విమెన్ అయినా, చిల్డ్రన్ అయినా, ఎస్పెషలీ పిల్లలు, వాళ్లకు హెల్త్ ప్రాబ్లమ్స్ గురి అవుతారు. కడుపు నొప్పి, తలనొప్పి, ఫీవర్ రావడము ఇలాంటివన్నీ అవుతున్నాయి. కాబట్టి ఏమవుతుందంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది హెల్త్ వీ షుడ్ యూజ్ ఈ వెజిటబుల్స్ అన్నీ కానివ్వండి, ఫ్రూట్స్ అన్నీ, తర్వాత మనకు వరి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దే షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ కంటామినేషన్. కంటామినేటెడ్ ఫ్రీ థింగ్స్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, మన సూపర్ మార్కెట్లో వెళ్ళినా కానీ ఏదైనా ఐటమ్ ఉంటే దాని మీద న్యూట్రిటివ్ వాల్యూ అని రాస్తుంటారు. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అట్లా. అలాగే దే షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ పొల్యూషన్. ఓకే, కాబట్టి స్త్రీ ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఓకే. ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ వలన ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అనే వివరాలు చూసే ముందు వేదికలో చిన్న విరామం తీసుకుందాం. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి డిస్టర్బ్ కానటువంటి వ్యవస్థ ఈ మధ్యకాలంలో డిస్టర్బ్ అయింది. అంటే దీనికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కరం విశ్లేషించుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు వేదిక. లీలా లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు చెప్పారు, అంటే మీరు చెప్పిన దానికి రసాయనిక ఎరువులు వాడటం వలన, వాటి పంటలను వాడటం వలన మహిళలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారని. ఈ గ్లోబల్ వార్మింగ్ వలన మనుషులు ముందు రోజుల్లో ఇంకా ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, ఏ ఏ సమస్యలు బారిన పడే అవకాశం ఉంది? అంటే గత ఒక 15-20 సంవత్సరాలుగా అంటే ఈ భూమి, ఈ పర్యావరణం ఇదంతా కూడా లక్షల కోట్ల ఏళ్ల నుండి కొనసాగుతున్నటువంటి పరంపర. కాకపోతే ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి డిస్టర్బ్ కానటువంటి వ్యవస్థ ఈ మధ్యకాలంలో డిస్టర్బ్ అయింది. అంటే దీనికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కరం విశ్లేషించుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఎంతో నాలెడ్జ్ అందుబాటులో ఉంది. అంటే ప్రతిదానికి కారణం వెతుక్కోగలిగే శక్తి మనకుంది, దానికి సొల్యూషన్ కూడా మనము తెలుసుకోగలిగే శక్తి మనకుంది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం. అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు, చదువుకునేటప్పుడు, గ్రామాలలో ఉన్నప్పుడు అసలు ఫ్యాన్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. టెంపరేచర్ 25 degrees కంటే ఎక్కువ దాటేది కాదు. అంటే మా జీవిత కాలంలో 25 నుంచి ఇప్పుడు 43, 44 హైదరాబాద్లో నిన్న మొన్న ఉన్నటువంటి టెంపరేచర్స్ లెవెల్స్. అంటే మా కళ్ళ ముందే ఇంత మార్పు జరిగినప్పుడు ఇదే తరహాగా అంటే ఇప్పుడు మనకి ఇంకా ఈ పొల్యూషన్ పెరుగుతూ ఉంది, గ్రీనరీ తగ్గిపోతుంది. ఎంత అంటే చాలా ఫాస్ట్గా. సో దీని ఇంపాక్ట్ తప్పకుండా గ్లోబల్ వార్మింగ్ పైన ఉంటుంది. అంటే ఇంకొక 10-15 సంవత్సరాలలో అంటే మనము ఏ ప్రయత్నం చేసినా కూడా కోలుకోలేనంత ఇబ్బందికర పరిస్థితిని ప్రతి ఒక్కరం ఎదుర్కోవాల్సింది. ఎంటైర్ గ్లోబ్, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ అమెరికా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి రోజులు ముందున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరం
మన బాధ్యత ఏంటంటే ఒకరినొకరం నిందించుకోవడం కాకుండా దేశాలను నిందించుకుంటున్నాయి, ప్రభుత్వాలను ప్రజలు నిందిస్తున్నారు. మరి ప్రజల దగ్గర నుంచి ఈ చైతన్యం అనేది స్టార్ట్ అయితే ఇది ప్రభుత్వాలను వాళ్ళు ప్రశ్నించగలుగుతారు, ప్రభుత్వాలు ఆలోచించగలుగుతాయి. కాబట్టి ఎవరమైనా కూడా మనం భవిష్యత్తు తరాల కోసమే మన జీవన విధానం అని అందరం అనుకుంటాం. కాబట్టి ఈ గ్లోబల్ వార్మింగ్ పైన అందరం కలిసి మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు రోజులలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు, అంటే మేము ఈ కన్వెన్షన్స్ అవి చేసినప్పుడు ఒక సైంటిస్ట్ చెప్పారు, వారు చెప్పిన ఒక విషయం వింటే మనకి ఎంత భయంకరంగా అసలు మన రోజులు ఉన్నాయనే విషయం తెలిస్తే ఏంటంటే ఇంకొక 4-5 degrees టెంపరేచర్ కనుక పెరిగిపోతే ఇక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నిలువున ఎండిపోయేటువంటి ప్రమాదకర పరిస్థితి ఉంది. మరి 4-5 degrees టెంపరేచర్ పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు మనకి, ఎందుకంటే ఇయర్ బై ఇయర్ మనం ఈ టెంపరేచర్ లెవెల్స్ ఎంత పెరుగుతున్నాయో మనందరికీ సైంటిఫిక్గా తెలిసినటువంటి విషయమే. మేరీ గారు, ఈ పర్యావరణం నాశనం కావడానికి ఎవరు బాధ్యులు? మనము పర్యావరణము నాశనం కావడానికి ప్రతి ఒక్కరూ బాధ్యులే. మనం చూస్తే డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, తర్వాత ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్, స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్స్, మనమందరం కూడా బాధ్యులమే. కానీ మనకు డెవలప్మెంట్ కావాలి. దీన్ని మనం ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ ఒక సెటప్ చేయాలి, వీ నీడ్ డెవలప్మెంట్. దానికి మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని లాస్ ఉంటాయి. వీ హ్యావ్ టు ఫాలో దోస్ రూల్స్ బిఫోర్ సెట్టింగ్ అప్ అన్ ఇండస్ట్రియల్ రా. అది ఎన్ని కిలోమీటర్స్ ఫ్రమ్ ది రెసిడెన్షియల్ ఏరియా ఉండాలి. తర్వాత వచ్చే పొల్యూటెంట్స్ని కూడా ట్రీట్ చేయాలి. ఒకవేళ లిక్విడ్ ఎఫ్లూయెన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ లిక్విడ్ ఎఫ్లూయెన్స్ని ట్రీట్ చేసి సర్టన్ లిమిట్స్, ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటుంది, వరల్డ్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ ప్రకారము మనం ఎఫ్లూయెన్స్ ట్రీట్ చేసి తర్వాత ఆ పక్కన ఉన్న చెరువులోనో నదిలోనో పంపించాలి. కాబట్టి ప్రతి పర్సన్ ఇండస్ట్రీ సెట్ చేసిన వారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం స్టిక్ కావాలి. అప్పుడే మనం ఏమవుతుందంటే ఈ కాలుష్యము కొంతవరకు తగ్గించవచ్చు. కాబట్టి ఇండస్ట్రీస్, అదే డెవలప్మెంట్. ఇప్పుడు మనము మన సిటీలో చూస్తున్నాము, మెట్రో ట్రైన్, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇవన్నీ డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇవి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము ఈ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సో ఎవ్రీవన్ ఈజ్ రెస్పాన్సిబుల్. అండ్ ఈవెన్ ది స్టేట్ గవర్నమెంట్, వెన్ వీ హ్యావ్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది, వీ హ్యావ్ అ ప్లాన్ ఫర్ ది మెట్రోపాలిటన్ సిటీ. ఈ ప్లాన్ ప్రకారము ఒకరు ఇల్లు కట్టుకోవాలంటే ఆ ప్లానింగ్ ఉంటుంది. ఈ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి, ఈ బార్డర్స్కి ఒక 2 meters డిస్టెన్స్ లోపలికి ఉండాలి, అన్ని సేఫ్టీ మెషర్స్ ఉంటాయి. కాబట్టి ఈ రూల్స్ అన్నీ కూడా మనం ఫాలో కావాలి. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం సిటీలో చూస్తే అన్ని వయలేటింగ్ ఆఫ్ ద రూల్స్, ఆ నార్మ్స్ లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషి, వెదర్ ఇట్ ఇస్ అన్ ఇండస్ట్రియలిస్ట్, వెదర్ ఇట్ ఇస్ అ బిజినెస్ మ్యాన్, అగ్రికల్చరిస్ట్, మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఆ లిమిట్స్ ప్రకారం ఉంటే డెఫినెట్గా మనము బాధ్యత తీసుకొని మనము మన వాతావరణము తర్వాత పర్యావరణం కూడా మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఓకే, మీరేం చెప్తారు లీలా గారు? మేడం చెప్పినట్టుగా, అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి అన్ని రూల్స్ ఉన్నాయి, పేపర్ పైన అన్నీ ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం జరుగుతుంది. అయితే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఖచ్చితంగా పని చేసినప్పుడు కొంతవరకు దీనిపైన ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఒకటి ఏంటి అంటే ఇది ఏది ముందు అన్నట్టుగా, అంటే దీనికి బాధ్యులు ఎవరు అని అందరం అనుకుంటున్నాము. కానీ నాకు అనిపిస్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరం కూడా బాధ్యులమే. ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఒక ఐటెం తయారవుతుంది అంటే ఒక ఇండస్ట్రీ వాళ్ళ కోసం కాదు కదా, అది ఒక సొసైటీ కోసం వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఆ ఐటెంను వాడే మనము బాధ్యులమే. మరి దాన్ని తయారు చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది, వాళ్ళు కూడా బాధ్యులే. వాళ్ళు ఖచ్చితంగా అమలు చేస్తున్నారా లేదా అని దాన్ని గమనించాల్సిన ప్రభుత్వాన్ని కూడా బాధ్యతని. కాబట్టి ఇలా అందరము కలిసికట్టుగా చేయాల్సినటువంటి విషయం ఇది. అంటే ఇది ఎన్విరాన్మెంట్ అనేది డైరెక్ట్ ఒకేసారి మనిషికి దాని అంటే రిజల్ట్ అనేది తెలియదు, అంటే బ్యాడ్ రిజల్ట్. అది స్లోగా మనిషిని ప్రాబ్లమేటిక్గా చేస్తూ ఉంటుంది. సో మనం ఏమనుకుంటుండే జనరల్లీ మనుషుల నేచర్ ఇది ఇప్పుడైతే నడుస్తుంది కదా, ఇప్పుడైతే ఏం అవ్వలేదు కదా అనేటువంటి ఒక ధోరణిలో మనందరం ఉంటూ ఉంటాము. సో అలా కాకుండా
దీనికి మనందరం కూడా బాధ్యులమే. అంటే చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇది మొదలు ప్రారంభం కావాలి. అంటే పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని మనం చట్టంలో పెట్టుకున్నాం. మరి అది మనందరి బాధ్యత కాబట్టి దీన్ని మనం అందరం కూడా బాధ్యతగా తీసుకోవాలని నేను అనుకుంటాను. పర్యావరణం నాశనం కాకుండా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అంటే పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనే అంశాలు చర్చించే ముందు వేదికలో మరో చిన్న విరామం తీసుకుందాం. డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్ ఒకటి, అగ్రికల్చరల్ పర్పస్ యూజ్ చేస్తే దాని స్టాండర్డ్స్. కాబట్టి ఈ చట్టాలు అన్నీ ఉన్నాయి, మనము ఫాలో కావాలి. వెల్కమ్ బ్యాక్ టు వేదిక. మేరీ గారు, పర్యావరణం నాశనం కాకుండా ఉండాలి అంటే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏమైనా చట్టాలు ఉన్నాయా? అంతర్జాతీయ లెవెల్లో చూసినట్టయితే మనకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. ఈ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, తర్వాత యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ వింగ్ ఉంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా సర్టన్ యాక్ట్స్, సర్టన్ రూల్స్ పెట్టారనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సర్టన్ గైడ్ లైన్స్ అంటూ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్ లిమిట్స్ అంటూ పెట్టారు. ఇప్పుడు మనము నీరు తాగడానికి యూజ్ చేస్తాము కాబట్టి దాంట్లో నైట్రోజన్ ఎంత, న్యూట్రియంట్స్ నైట్రైట్స్ ఎంత ఉండాలి, క్లోరైడ్స్ ఎంత ఉండాలా, ఫ్లోరైడ్స్ ఎంత ఉండాలి అని ఒక లిమిట్స్ అంటూ లే చేశారు. కాబట్టి ఇలాంటి చట్టాలు ఉన్నాయి. మన ఇండియాకు వచ్చేస్తే నేషనల్ లెవెల్లో మన ఇండియాలో వీ హ్యావ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడేమో దాన్ని రీనేమ్ చేశారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. వీరు కూడా కొన్ని రూల్స్ పెట్టారనమాట. వాటర్ మనం డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్ ఒకటి, అగ్రికల్చరల్ పర్పస్ యూజ్ చేస్తే దాని స్టాండర్డ్స్. కాబట్టి ఈ చట్టాలు అన్నీ ఉన్నాయి, మనము ఫాలో కావాలి. లీలా గారు, అంటే చాలా చట్టాలు ఉన్నాయి కదా, మరి పర్యావరణవేత్తలు ఏం చేయాలి? పర్యావరణం నాశనం కాకుండా వాళ్ళ పాత్ర ఏంటి? చట్టాలు చాలా ఉన్నాయండి. అయితే దీనికోసమే చర్చించడానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్క కన్వెన్షన్స్ అవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ కన్వెన్షన్స్లో ఏం చర్చిస్తారు అంటే అసలు ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి, మరి దీనికి అక్కడ సంబంధిత ఎవరైతే కంట్రీస్ దాంట్లో సైన్ అప్ చేస్తున్నారో వాళ్ళ పరంగా తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది. కానీ చర్చ జరిగినంత మాత్రాన మనకి ఫలితం రాదు. సో ఆ జరిగినటువంటి చర్చ అది గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావాలి. సో గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కావటానికి అసలు అంటే ఏ రకమైనటువంటి పాత్ర నిర్వహించాలి అనేది ఇందులో మళ్ళీ వస్తే అందరూ కూడా ఇప్పుడు పర్యావరణాన్ని అంటే ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక ఎన్జిఓస్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రొఫెషన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎన్విరాన్మెంటలిస్టులు కావచ్చు, అందరు కూడా దీనిపైన ఆలోచించాలి. దీన్ని మనం అంటే ఊరికి చర్చించి వదిలేయకుండా దానికి కొంచెం రిజల్ట్ తేవడానికి అందరం ప్రయత్నం తప్పకుండా చేయాలి. సో అది చేసినప్పుడు మాత్రమే మనకి దాని రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఉట్టి సమస్య ఉంది అని మనం చర్చించినంత మాత్రాన మనకి సమస్య సాల్వ్ కాదు. సో దీంట్లో అందరము భాగస్థులమే. సో ఎన్జిఓస్ రావాలి. నాకు అనిపించేది ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ లెవెల్లో యూత్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండాలి దీంట్లో ఇంప్లిమెంటేషన్లో. కానీ యూత్ ఆ ఏజ్లో వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఏముంటుందంటే ఆ జీవితంలో సెటిల్ కావాలి అంటే ఒక మంచి జాబ్ ఉండాలి, ఒక సెక్యూర్ జీతం ఉండాలి అనే యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంట్ పరంగా వాళ్ళు ఈ జాబ్స్ రావటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ పరంగా జాబ్స్ క్రియేట్ చేయగలుగుతారో అప్పుడు తప్పకుండా ఈ పర్యావరణాన్ని మనం రక్షించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చను మనం క్షేత్రస్థాయిలో మనము ఇంప్లిమెంట్ చేయడానికి ఈ యూత్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా గవర్నమెంట్ డిసిషన్స్ తీసుకొని, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చదివినటువంటి స్టూడెంట్స్కి దురదృష్టం ఏంటంటే గోల్డ్ మెడలిస్ట్ అయినా కూడా వాళ్ళకి 8-10 వేల కంటే జీతాలు రావట్లేదు. సో అలా ఎన్విరాన్మెంట్ పైన యూత్ ఎవరు కూడా ముందుకు వెళ్ళటం లేదు. సో అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ దాంట్లో ఉపాధి చాలా కల్పించడానికి ప్రయత్నం చేయాలి. ఒక జాబ్స్ పరంగానే కాకుండా మహిళలను కూడా దీంట్లో, మహిళల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహిళలకు కూడా స్వయం ఉపాధి పరంగా అంటే అది గ్రౌండ్ లెవెల్లో ఈ మనం గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ఏ రకమైన ప్రయత్నం మనం చేయగలం, గ్రామీణ లెవెల్ నుంచి మనం ఆలోచించేసి వాళ్ళకి మంచి ఇన్సెంటివ్స్ ఇస్తూ వాళ్ళని గుర్తిస్తూ
ప్రభుత్వం కనుక ఇలాంటి ఒక చర్యలు చేపట్టినట్టయితే తప్పకుండా దీని ప్రభావం ఉంటుంది. చర్చించడమే కాకుండా దాని ఫలితం కూడా మనం పొందగలుగుతాం. ఓకే, లీలా గారు, యూత్ ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలని చెప్పారు. మరి గ్రీన్ రెవల్యూషన్ మీ సంస్థ తరపున ఎటువంటి చర్యలు చేపడుతున్నారు పర్యావరణం కాపాడటానికి? మీలాంటి చాలా సంస్థలు ఉన్నాయి కదా, వాటి పాత్ర ఏంటి? మా ఎన్జిఓ విషయానికి వస్తే మేము ఎన్విరాన్మెంట్ పరంగా ఈ ఎన్జిఓ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది. అయితే పర్యావరణం పైన పని చేయాలనేది మా ఉద్దేశము. సో పర్యావరణం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో పర్యావరణంలో ఏ అంశం తీసుకున్నా కూడా, వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఎర్త్ కావచ్చు, ఏదైనా కూడా మళ్ళీ వచ్చి చెట్టు దగ్గరే ఆగిపోతుంది. సో చెట్లను కనుక మనం కాపాడుకోగలిగితే, ఈ గ్రీనరీ కనుక మనం పెంచుకోగలిగితే, ఇవన్నిటికీ మనం సొల్యూషన్ చూపించిన వాళ్ళం అవుతాం అనే దిశగా మేము ట్రీ ప్లాంటేషన్ ఫస్ట్గా అంటే టేకప్ చేసాము. మిగతా అన్ని అంశాల మీద కూడా మేము చేస్తూ ఉన్నాము. ట్రీ ప్లాంటేషన్ ఎక్కువగా టేకప్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము 20 లక్షల మొక్కలను ఒక 3.5 లక్షల మంది స్టూడెంట్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చేపట్టాము. ఇదే కాకుండా తూర్పు కనుమల పరిరక్షణ పైన కూడా మేము ఒక 4 జాతీయ సదస్సులు నిర్వహించాము. ఇంకొక 2-3 సదస్సులు నిర్వహించి అందరి దృష్టిలో ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళ లోపల ఒక మార్పు తేవడానికి మా సంస్థ ప్రయత్నం చేస్తుంది. ఓకే, మేరీ గారు, మరి మార్పు తేవడానికి, పర్యావరణంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలగటానికి విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాలి? సిలబస్, గవర్నమెంట్ సిలబస్ చూస్తే ఇప్పుడు సైన్స్ అంటూ లేదండి. ఈ ఎన్వైరన్మెంటల్ సైన్స్ అనే ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ప్రభుత్వము అవేర్నెస్ వచ్చింది. స్టూడెంట్స్లో కూడా 3rd క్లాస్ నుంచే టెక్స్ట్ బుక్స్లో సైన్స్ అని అనకుండా ఎన్వైరన్మెంటల్ సైన్స్ అన్నారు. కాబట్టి ఈ పర్యావరణం గురించి మనము స్టూడెంట్స్కి 3rd క్లాస్ టు 10th క్లాస్, ఇంటర్మీడియట్ లెవెల్, డిగ్రీ లెవెల్, పీజీ లెవెల్లో అవగాహన ఉంది. తర్వాత స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా June 5th వరల్డ్ ఎన్వైరన్మెంట్ డేలో వన మహోత్సవం అనే కార్యక్రమం చేస్తూ ఉంటారండి ఎవ్రీ స్కూల్. నేనైతే ఉమెన్స్ కాలేజ్ కోటిలో 32 ఇయర్స్ పనిచేశాను. మా కాలేజ్లో ఎవ్రీ ఇయర్ ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. కాబట్టి చెట్లు నాటడము, వాటిని పెంచడము ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్కి మేము ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ స్కూల్లో కాకుండా కాలేజ్లో, యూజీ లెవెల్లో, పీజీ లెవెల్లో ఈ ఇంపార్టెన్స్ అనేది మనం ఇస్తూ ఉండాలి. తర్వాత ఇదొక్కటే కాకుండా ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎంకరేజ్ చేయాలి. మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఏం చేస్తామంటే, ఒక ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ప్రతి ఒక్క మెంబర్కి ఒక కార్ అంటూ ఉంటుంది. ఒక్కొక్క మెంబర్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కార్ తీసుకెళ్తారు. మనం ఇలాంటి సింబల్ స్టేటస్ మనం డిస్కరేజ్ చేస్తూ మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, మూవింగ్ బై మాస్ ట్రాన్స్పోర్టేషన్ బై బస్సెస్ ఆర్ ట్రైన్స్ ఇది ఎంకరేజ్ చేస్తూ, తర్వాత ఇంకోటి స్కూల్ చిల్డ్రన్లో, కాలేజ్, యూనివర్సిటీస్లో సైక్లింగ్ అనేది ఆరోగ్యవంతులు పిల్లలకు ఎవరైతే మంచిగా సైకిల్ చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా, పెద్దవారు కూడా, హెల్త్ బాగున్న వాళ్ళందరూ కూడా సైక్లింగ్ చేస్తే మనము మన పర్యావరణము రక్షించగలం. థ్యాంక్ యూ మేరీ గారు, థ్యాంక్ యూ లీలా లక్ష్మారెడ్డి గారు. పర్యావరణం నాశనం కాకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. పచ్చని మొక్కను నాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి వేదిక. మరో వేదికలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మానవిపై మీ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోవాల్సిన మా చిరునామా మానవి@10tv.in. మానవి కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8498011111.